తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎలా తట్టుకుంటావు? హౌ డు యు టేక్ దట్ నెగెటివ్ స్లాక్ దట్ కమ్స్? సో ఐ హ్యావ్ అ వెరీ ఐ అంటే మంచి ఒక కిటుకు కనిపెట్టా అనమాట దీనికి. ఇప్పుడు స్వప్న గారు ఈరోజు నాతో మాట్లాడడానికి షీ హాస్ టేకెన్ అవుట్ 2 hours ఆఫ్ అ డే అండ్ షీఈస్ హియర్ విత్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దానికి. నాకు నాకు అంటే మీ డేలో ఒక చంక్ తీసి పెట్టారు నా కోసం. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఐ రెస్పెక్ట్ పీపుల్ who take out time from their lives to spend with me or for me or about me. Now the same way, if somebody is commenting about me, వాళ్ళు ఒక 5 minutes 10 minutes పట్టుంటుందా ఆ అబ్జర్వ్ చేసి తర్వాత కమెంట్ పెట్టి దానికి ఏమొస్తున్నాయి చూసుకోవడానికి వాళ్ళకు 10 minutes ఈ ప్రాసెస్, 10 minutes ఓన్లీ 5 minutes ప్రాసెసా? ఈ 5 minutes they are spending for me, negative, positive, good, bad, they are spending for me, which means I'm very grateful that they have taken out a chunk of their time and given it to me. So that means I'm ఏదో కరెక్ట్ చేస్తున్నట్టుగా అంతే. ఓహో, సో అది కూడా పాజిటివ్ గా మనం చేసుకుని అంతే. మంచి అంటే మనం పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అలా. శ్రావణ, యు బీన్ అ సింగర్, సాంగ్ రైటర్, ఇప్పుడు ఇలాగా డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ కంపోజర్, ఇంకా వాట్ నాట్. సో ఎలా హౌ ఇస్ యువర్ లైఫ్ బిజీ నౌ? అంటే ఏ కోణంలో ఎక్కువ బిజీగా ఉంది? ఇండిపెండెంట్ మ్యూజిక్ కోణంలో ఎక్కువగా బిజీగా ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సింది మనకు ఆపర్చునిటీ వేరే ప్లాట్ఫామ్స్ లో రాదు కదా. అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే యూ గెట్ టు బి ఎనీథింగ్ యూ వాంట్. ఈరోజు అంటే నేను పాట రాయగలుగుతున్నాను, అది రాసి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ థాట్, యాజ్ అ స్మాల్ థాట్. ఇప్పుడు ఇట్స్ బికమ్ సచ్ అ బిగ్ సాంగ్ అండ్ అంత పేరు తెచ్చిపెట్టింది. సో ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై కంట్రోల్. సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆథెంటిక్ గా నేనేంటి అనేది నేను బయటకి నా ఆర్ట్ ద్వారా నేను చూపించుకునే అవకాశం నాకు వస్తుంది ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ హోల్ ప్రాసెస్. ఇందులో నేను రాస్తానని నేను ఇలా రాశాను ఏంటి అని చెప్పి నాకు నేనే షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీని తర్వాత ఇప్పుడు వచ్చే నెక్స్ట్ రాబోయే పాటలు కూడా నేను రాశాను కొన్ని. సో దే సో మెనీ థింగ్స్ దట్ ఐఎమ్ నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇది వరకు ప్లేబ్యాక్ సింగింగ్ లో, ఇది వరకు ఏంటి ఇప్పుడు కూడా ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ అ డిఫరెంట్ జానర్. ఇట్స్ వేర్ యూఆర్ ప్యాంపర్డ్ బికాస్ లిరిసిస్ట్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. ద స్టూడియో ఇస్ రెడీ బై ద టైమ్ యూ గో ఇన్ సైడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మైక్ దగ్గర నించొని సిన్సియర్ గా అద్భుతంగా పాడేసి రావడమే. సో యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఐ బిన్ వెరీ ప్యాంపర్డ్, ఐ షుడ్ సే దట్. ఏం టెన్షన్ లేదు. కానీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ ఛాలెంజెస్. పాటని ఒక చిన్న థాట్ లాగా స్టార్ట్ అయిన ఒక ఐడియాని యు ఆర్ బ్రింగింగ్ ఇట్ టు లైఫ్ అండ్ యూఆర్ డూయింగ్ మార్కెటింగ్ అని అదని ఇదని యూఆర్ డూయింగ్ సో మచ్. సో కర్త కర్మ క్రియ అంతా మనమే కదా అందులో. సో ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. సో అందులో ఈ ప్రాసెస్ లో మన గురించి మనం బాగా తెలుసుకుంటాం అనిపించింది. కరెక్ట్, ఖచ్చితంగా. బట్ యూ ఫౌండ్ యువర్ ట్రైబ్. అంటే మీకు కావాల్సినట్టు మీతో పాటు నడిచే మ్యూజిషియన్స్ దొరికారు. బికాజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో అదే ముఖ్యం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫకుయామాకి శశాంక్ ఆలమూరు ఇస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఖర్చంతా మీరే పెట్టారు. యూ ప్రొడ్యూస్డ్ ఇట్ అబ్సల్యూట్లీ యువర్సెల్ఫ్. I produced it. So Shashank Alamuru, he's done the music production. He's done a great job at it. ఇంకా ఆ ప్రాసెస్ అంతా మేము ఎంజాయ్ చేసాం కూడా కలిసి. రైట్. సో అట్లా మనకు మన థాట్ మ్యాచ్ అయ్యే మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే ఒక మ్యూజిషియన్ దొరకడం కూడా దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో అది దొరికిన తర్వాత లుక్ హౌ ఫార్ వి హావ్ కమ్. అబ్బా ఇంత దూరం వచ్చాం మనం అనిపిస్తుంది అనమాట. సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. యూ సాంగ్ రైటర్ తో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్, యూ ఆల్సో బీన్ అన్ యాంకర్. షో హోస్ట్ అయ్యారు కదా సింగింగ్ రియాలిటీ షోస్ కి. I've also been an RJ for a brief period. Yeah. So everything, of course, you're using your voice and your talent. Maata paata rende. ఆ రెండిటిని వివిధ కాంబినేషన్స్ యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్. వాట్ ఇస్ మోస్ట్ ఎంజాయబుల్? ఏమనిపిస్తుంది శ్రవణ? నాకు అన్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగుంటుంది. రేపు పొద్దున ఇంకేదైనా వస్తే కూడా చేస్తానేమో. ఐ థింక్ ఇన్నేళ్ళు సస్టైన్ అవ్వడానికి రీజన్ ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ గాటన్ గుడ్ ఛాన్సెస్ అని అదని ఇదని కాదు, కానీ బికాస్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు మెయింటైన్ వెరైటీ ఇన్ వాట్ ఐ డూ. లేకపోతే ఒక సింగింగ్ ఒకటే పెట్టుకుంటే అన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు అంటే లేవని కూడా చెప్పలేము. బట్ నంబర్ ఆఫ్ సింగర్స్ బాగా పెరిగారు, అంతేనా? ఇప్పుడు అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో మంచి ఆపర్చునిటీస్ కదా ఇవన్నీ. ఆర్జేయింగ్ కానీ, డబ్బింగ్ కానీ, సింగింగ్,
పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్, హోస్టింగ్, ఏదైనా కూడా ఇట్ ఈస్ గివింగ్ మీ సో మచ్ సో మచ్ హ్యాపీనెస్ బికాస్ ఇది కొత్తది, ఇది కొత్తది, ఇది కొత్తది, ఎక్కడ బోర్ కొట్టే ఛాన్స్ రావట్లేదు అనమాట. చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ షోస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి, ఓ యా పర్ఫార్మింగ్ షోస్. ఓ యా బికాస్ అది ఒక పెద్ద సింగర్స్ కి ఇప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద మేజర్, అంటే ఏం చెప్పాలి, హాబీస్ అనొచ్చు, లేదు ప్రొఫెషన్స్ అని చెప్పొచ్చు కదా. అవునవును, పర్ఫార్మింగ్ అయితే ఎప్పటి నుంచో, లైక్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. స్టేజ్ ఇస్ అ ప్లేస్ వేర్ ఐవ్ ఆల్వేస్ బీన్ వెరీ కంఫర్టబుల్. ఐఎమ్ గెటింగ్ మోర్ కంఫర్టబుల్ బై ద డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.